అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూసి ఎంజాయ్ చేయండి. నేను బాబా పూజ కోసం పువ్వుల మాల తీసుకురావడానికి వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి ఈ కూర కూడా విరిగిపోయిందండి. ఇంకొక 2 ఉన్నాయి, అది కూడా విరిగిపోతాయి. ఈరోజుకో రేపటికో ఇంకా నెయిల్ పాలిష్ ఇప్పట్లో వేసుకునే అంత అదృష్టం లేదు నాకు. సో నిన్న నైట్ వెళ్ళాను ఆల్రెడీ పువ్వులు తెచ్చుకోవడానికి. బట్ మాల లేదు అంది, మార్నింగే వస్తుందంటే వెళ్తున్నాను. నేను బేసిక్గా అసలు కిందకి దిగనండి. ఇప్పుడు ఇలా చిన్న పని ఉందని చెప్పేసి దిగుతున్నాను. అదేంటో ఇంత ఫెసిలిటీస్ ఉంటే ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చా కదా. నాలా ఎవ్వరు ఉండరేమో ఈ సొసైటీలో. సో ట్రై చేద్దాం మెల్లిమెల్లిగా. మేము గ్రూప్స్లో బాగా మాట్లాడుకుంటాం, కానీ కిందకి దిగితే వాళ్ళు ఎవరో మళ్ళీ గుర్తుపెట్టుకోలేము కదా. పేర్లు ఒకటి కూడా గుర్తుండవు సరిగా మాకు. సో అందుకని కింద ఎవరు తెలియదు కదా అని చెప్పేసి నేను అసలు దిగను కిందకి. సో మా బ్యాక్ గేట్ సైడ్ నుంచి వెళ్తున్నాను నేను. ఇటు సైడ్ వెళ్తే పక్కనే ఇంకా పువ్వులు, అటు సైడ్ అయితే ఇంకొంచెం నడవాల్సి వస్తుంది. సన్ ఎంత బాగా వచ్చిందో కదా, పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి. మూడు మూరలు ఇచ్చే పువ్వులు తీసుకున్నా. తులసి మాల లేదట, విడిగా తులసి ఆకులు ఉంటాయి తీసుకున్నాను. నేను అలా వీడియో తీసి నీళ్ళలో ఎక్కడ పడిపోతానని భయం వేస్తుంది సడన్గా. నాకు బాబా బుక్ వచ్చేసింది. ఎంతసేపు వీడియో ఆన్లో పెట్టాను అనుకునే, మొత్తం అంతా చెప్పేస్తానండి. ఇంక నా వల్ల కాదు, కానీ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తా. నాకు ఈ సాయిబాబా దివ్య పూజ గురించి 6 years బ్యాక్ మా పక్కింటి అమ్మాయి చెప్పిందనమాట. అంటే ఇంకా విపరీతమైన పీకల్లో కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అందరి దేవుళ్ళకి నేను మొక్కుకున్నాను అనమాట. తిరుపతి బొట్లు పెట్టి, అంటే పసుపు కుంకుమ బొట్లతో మెట్లు ఎక్కొస్తానని మొక్కుకున్నాను. చిలుకూరు అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ నాకు బాబా అంటే చాలా సెంటిమెంట్ చిన్నప్పటి నుంచి. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నోట్లో నుంచి సాయిరామ్ సాయిరామ్ అనే వస్తుంది. మ్యాక్సిమం బాబా నమ్మే వాళ్ళకి అందరికీ నోటి చివరే ఉంటుంది బాబా పేరు. సో అలాగ నాకు అందరికీ మొక్కుకున్నాను, కానీ బాబాకి ఏం మొక్కుకోవాలో ఏం చేయాలో తెలియట్లేదు అన్న టైంలో లాస్ట్లో నాకు ఇది యాడ్ అయిందనమాట. చాలా బాగా అనిపించింది నాకు. బాబానే వచ్చి నాకు ఈ పూజ చేయను అని చెప్పించినట్టు అనిపించి చాలా సెంటిమెంట్. ఖచ్చితంగా ఇది చేసి చూడండి. మీకు ఏదన్నా ఎంత కష్టం ఉన్నా కూడా ఇది తీరుతుంది. ఆ కష్టం ఎఫెక్ట్ బట్టి మీరు ఇన్ని వారాలు చేస్తామని మొక్కుకోండి. ఫస్ట్ కొంతమందికి మధ్యలోనే కొన్ని వారాల్లోనే మీకు అది అంటే ఆ గుడ్ న్యూస్ కానీ, ఏదన్నా గండం ఉంటే గట్టెక్కడం కానీ, ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే కూడా సాల్వ్ అవ్వడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి స్టార్టింగ్లోనే జరుగుతుంది, కొంతమందికి మధ్యలో, కొంతమందికి మొత్తం అయిపోయిన తర్వాత కూడా జరుగుతుంది. బట్ ఎప్పుడో ఒకప్పుడైతే జరగకుండా అయితే ఉండదు. అదైతే గ్యారంటీ ఇవ్వగలను నేను. ఈ సాయిబాబా దివ్య పూజ పుస్తకం సాయిబాబా టెంపుల్స్లో కానీ ఎవరైనా ఇలా పెట్టేస్తారు తాంబూలాలు ఇచ్చినప్పుడు. అండ్ పూజా సామాగ్రి స్టోర్లో కానీ, లేదంటే ఇలా సొసైటీస్లో ఉంటే గ్రూప్స్లో పెట్టినా కూడా మీకు ఈజీగా దొరికేస్తుందండి బుక్ అయితే. అండ్ ఎలాగా మొత్తం రిచువల్ ఎంత ఏంటి అనేది ఆ బుక్లో రాసుంటుంది. అండ్ నేను ముడుపు కట్టి చిన్న చెంబులో పెట్టుకున్నాను. మళ్ళీ ఎందుకంటే అన్ని వారాలు అక్కడే ఉండాలి కదా, పువ్వులతో వాటితో మళ్ళీ క్లీన్ చేసినప్పుడు నెక్స్ట్ వారం మిస్ప్లేస్ అవ్వకుండా ఒక చిన్న కంటైనర్లో పెట్టుకుని అలా బాబా ముందే ఆ మొత్తం అన్ని వారాలు అది అలా ఉంచండి. సో ఈ బుక్లోనే కంప్లీట్గా A to Z మీరు ఏం చేయాలి ఏంటి అని రాసుంటుంది. నా సలహా ఏంటంటే 2-3 మొక్కులు ఒకటేసారి మొక్కేసుకోవద్దు. ఒక్కొక్క మొక్కుకి ఒక్కొక్క పూజలాగా, అంటే కొన్ని వారాలు అలా పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒకటే మొక్కుకున్నాను. ఒక మొక్కుకి 5 వారాలు చేసుకుంటున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అలా అన్నీ కలిపేసేయద్దు, దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. జనరల్గా నేను బాబాకి చేసేది, నమ్మేది, ఎక్కువగా నాకు వర్కౌట్ అయ్యేది ఏంటి అంటే 108 అనమాట. కష్టం ఉన్నా లేకపోయినా మనశ్శాంతి కోసమైనా, మనశ్శాంతి లేకపోవడం కూడా ఒక పెద్ద కష్టమేనండి. దానికి కూడా కావాలంటే 108 వెళ్ళి చేసుకోవచ్చు. మన పిల్లలతో కూడా చేయించవచ్చు. వాళ్ళకి ఈజియెస్ట్ పద్ధతి అనమాట. ఇంక పెద్ద ఎలాగో వాళ్ళు చేయలేరు కాబట్టి ఎగ్జామ్స్ కోసమైనా ఇంకా దేనికోసమైనా వాళ్ళకి దేవుడు అంటే ఒక నమ్మకం కలిగించడానికి ఇలాంటివి చేస్తే సరిపోతుందని నేను అనుకుంటాను. సో 108 అయితే నేను చిన్నప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు నా పిల్లలతో కూడా చేయిస్తాను.
అండ్ అది కాకుండా దేవుడి దగ్గర బాబా దగ్గర చిట్టీలు వేసుకుంటా అనమాట. సో అంటే 2 అవుతుందా అవ్వదా అనేలాంటివి, మంచిదా కాదా అనేలాంటిది వేసుకుని తీసుకుంటాను. అది ఏది పిక్ అయితే అది జరుగుతుంది అని ఇంకొక నమ్మకము. సో నాలా ఎంతమంది ఇలాగా బాబాని నమ్మేవాళ్ళు కానీ, ఇలా మీకు నేను అనుకున్న దాంట్లో జరిగింది కానీ, ఎవరికైనా అలా జరిగితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా. ఇలా ఈరోజు నేను ఈ పూజ చేసుకోవడం చూసి ఎవరైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యో, లేదంటే ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళు కనుక చూసి ఇది చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు బాబా ద్వారానే ఈ మెసేజ్ వెళ్ళినట్టు అని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే నాకు అలాగే వస్తాయని అనుకుంటాను. బుక్లో రాసి ఉంటుందండి, పువ్వులతో కానీ 108 పువ్వుల రేకులతో కానీ దేంతో అయినా చేసుకోవచ్చు పూజ అని. నేను ఈరోజు పువ్వులు అండ్ తులసి దళాలతో కలిసి చేశాను. నేను కార్నర్లో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ పెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ పెద్దగా చూపిస్తాను. ఆ ఫోటో ఫ్రేమ్ నేను ఎక్కడికి వెళ్ళినా, అంటే నాకు ఏదైనా టెన్షన్ అనిపించిన ప్లేస్కి వెళ్తూ ఉంటే, యాక్చువల్గా అయితే నేను కొన్ని బయటకు చెప్పలేను కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మా లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్స్ అప్పుడు ఖచ్చితంగా నా బ్యాగ్లో అయితే పెట్టుకుని వెళ్తాను. అది ఈవెన్ నమ్ముతారని నేను యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా నా సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్ళాను నేను. అంటే ఏదైనా సరే, ఏ గండం ఉన్నా అది గట్టెక్కిపోవాలి, అంత ప్రశాంతంగా జరగాలి, అంత క్యాజువల్గా నార్మల్గా అవ్వాలి, ఏవో పెద్ద సడన్ ఉపద్రవాలు వచ్చి పడిపోకూడదు అని చెప్పేసి అంత సెంటిమెంట్ ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఈరోజు ఒక టిప్ లాగా అనుకోండి, ఇది నాకు బనానా ఆర్డర్ పెట్టాను అనమాట ఇందాక పూజకి. అది ఇందులో ఆర్డర్ పెట్టాను, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పెడితే ఈ డబ్బా వచ్చింది బనానాస్కి. సో ఆ డబ్బా నేను ఇలా యూజ్ చేసుకున్నాను, చాలా బాగుంది కదా, కాలిన్కి వాటికైతే నాకు బాగా అనిపించింది ఆర్గనైజర్ లాగా. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి ప్రసాదం గిన్నెలో ఉన్నది అంతా తీసి సెగ్రిగేట్ చేసి పెట్టేస్తున్నాను, తర్వాత మేడ్ వస్తే వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ కొంచెం అన్నంలో నిమ్మకాయ పులిహోర అండ్ దద్దోజనం కూడా చేసేస్తున్నాను. ఇంక ఈ రోజుకి మాకు ఆల్మోస్ట్ లంచ్ కూడా అదే, ఇవే తినేస్తామన్నమాట. అండ్ ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నాను, ఇక్కడ పసుపు ఎక్కువ పడింది పట్టించుకోకండి, ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ బాబా పూజ చెయ్యాలి, ఏంటి ప్రతి దానికి అడ్డంకి వస్తుంది ఇది అది అని చెప్పేసి. లక్కీగా ఈ వారం అయితే అడ్డంకి రాలేదు. అండ్ ఎప్పుడైనా మీకు పొరపాటున మార్నింగ్ మిస్ అయితే, అంటే ఫస్ట్ పూజ అయితే కనుక మార్నింగే చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి కనుక ఏదైనా ఆటంకం వచ్చి మార్నింగ్ మిస్ అయితే ఈవినింగ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే సెకండ్ వీక్ నుంచి అయితే నేను అనుకుంటాను. బాబాకి ఏంటంటే విపరీతమైన రూల్స్ పెద్దగా పెట్టుకోక్కర్లేదండి, జస్ట్ మన మనసులో ఉండి మన ఏకాగ్రతతో, అంటే మన ఫీల్తో చేస్తే చాలా నేను అనుకుంటాను అనమాట. సో అందుకే భయపడిపోక్కర్లేదు, ఇది లేదు అది లేదు అని అనుకోకర్లేదు. ఆవు నెయ్యితో దీపం పెట్టండి వీలుంటే కనుక. మనకి ఇప్పుడు అంతా జెప్టోలో వచ్చేస్తున్నాయి కదా, ఏదైనా మర్చిపోయినా కూడా టక్మని ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. మనం ఏదైతే సెటప్ ఫస్ట్ వీక్ పెట్టుకుంటామో బాబాకి సంబంధించి అవి అలాగే కదపకుండా ఉంచుకుండా 5 వారాలు క్లీన్ అది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అన్ని రోజులు ఆ సెటప్ అలాగే ఉంచుకుని అక్కడే అలా పూజ చేసుకుంటే బెటర్. అందుకనే నేను మొత్తం మెయిన్ దేవుళ్ళకి పక్కకి ఒక కార్నర్కి పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే డైలీ పూజకి మళ్ళీ ఇవంతా మిక్స్ అయిపోకుండాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 9 hours ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే లంచ్ కల్లా షిరిడికి వెళ్ళిపోవచ్చు. 2:30కి అట్లీస్ట్ మ్యాక్సిమం 3కి అయినా కూడా రీచ్ అయిపోతారు మీరు. సో అక్కడికి వెళ్ళి లంచ్ తినొచ్చు, జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆగితే సరిపోతుంది. ఇన్ కేస్ మీ హస్బెండ్కి డ్రైవింగ్ అంటే ప్యాషన్ అది ఉంది, ఒక్క స్ట్రెచ్లోనే కొట్టేసేయగలరు అన్ని కిలోమీటర్స్ అంటే కనుక చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట షిరిడికి. పెద్ద ప్లానింగ్ అది కూడా అవసరం లేదండి, ఆన్లైన్లో టికెట్స్ దొరికేస్తాయి. అండ్ ఎదురుగానే టెంపుల్ వ్యూ అని హోటల్ అవి కూడా మంచి మంచి హోటల్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే అసలు నడిచే వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళిపోయి అక్కడ లంచ్ తినేసి ఒక 2 hours అలా రెస్ట్ తీసుకున్న చక్కగా ఈవినింగ్ హారతికి అటెండ్ అయిపోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ మర్నాడు మార్నింగ్ కూడా ఒక హారతి అటెండ్ అయ్యి రిటర్న్ అయిపోవచ్చు. జస్ట్ 2 days ట్రిప్ అండి షిరిడి. హైదరాబాద్ నుంచి అలా వెళ్తే చక్కగా ఒక సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ మానిటైజ్ అవ్వాలంటే. సో చూసిన వాళ్ళు జస్ట్ ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ కొట్టేసేయండి.